దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ముందుగా దేవునికి అందరము రుణస్థులము వందనస్థులమై ఉన్నాం. అదేవిధముగా ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి ప్రియ సంఘ బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా శుభాలు వందనాలు నేను తెలియచేయుచున్నాను. అందరూ బాగా ఉన్నారు కదూ? అదేవిధముగా ఆయా ప్రాంతాలలో ప్రాముఖ్యముగా వీక్షిస్తున్నటువంటి సార్వత్రిక సంఘాలకును స్థానిక సంఘమునకును నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ చిన్నపాటి ఫేస్బుక్ లైవ్ పరిచర్య ద్వారా నా వందనాలు నేను వారికి తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రసంగమా, ఈ భయంకరమైనటువంటి దినాలలో మనమందరము కూడా దేవుని యొక్క జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యము ఏ సమయంలో ఎవరితో ఏ విధముగా మాట్లాడుతుందో మనకు తెలియదు గనుక ఆ వాక్యమును బట్టి బలపడి ప్రభువుని స్తుతించి గణపరిచి ఆయన యొక్క దీవెనలు పొందాలని ఆశిస్తూ ఈ పరిచర్యను మేము ప్రారంభించి ఉన్నాం. అంత మాత్రమే కాదు, సంఘ బిడ్డలందరికీ కూడా ప్రాముఖ్యముగా మరి ఫోన్లు చేస్తున్నటువంటి బిడ్డలకు, అదేవిధముగా మరి అబుదుబాయ్ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకు ఈ పరిచర్య ద్వారా నా శుభాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుని ఈ యొక్క కార్యక్రమమును ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. ఆయన ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా అనేక మంది బిడ్డలకు ప్రభువా వాక్యమును అందిస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. నోటికి నోరై ఉండండి, నా మాటలు కాదు ప్రభువా. నాయన నన్ను మరుగుపరిచి నీ వాక్య ప్రత్యక్షతను బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాను. ఎన్నిక లేనటువంటి వాడను ఈ చిన్నపాటి పరిచర్యను మీరు ఆశీర్వదించండి, దీవించమని అడుగుచూ ఉన్నాను. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి బిడ్డలు, కువైట్ దేశంలో ఉంటున్నటువంటి బిడ్డలు, ప్రభువా సౌదీ దేశంలో ఉంటున్నటువంటి మా తెలుగు బిడ్డలు, అదే విధముగా ప్రభువా బెహ్రన్ దేశంలో, మస్కట్ దేశంలో, దుబాయ్ దేశంలో, ఆయా దేశాల్లో, గల్ఫ్ దేశంలో ప్రభువా మా బిడ్డలు ఉన్నారు. సింగపూర్లో నాయనా ఇదిగో తండ్రి నీ బిడ్డలను బలపరచండి, వాక్యము ద్వారా బలపరచమని అడుగుచూ ఉన్నాను. ధైర్యం నిమ్మని అడుగుచూ ఉన్నాను. కుటుంబాలను విడిచిపెట్టి ప్రభువా ఇదిగో తండ్రి, భర్తలైతే భార్యను పిల్లలను విడిచిపెట్టి, ఆయన భార్యలైతే ప్రభు భర్తలను ప్రభు ఇంటి దగ్గర విడిచిపెట్టి ప్రభు ఆ ఏ దేశాలు ప్రభు కుటుంబ పోషణ నిమిత్తం వెళ్ళి ఉన్నారు. వారందరికీ ఆదరణ అనుగ్రహించండి, ధైర్యం అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాను. ఈ పరిచర్యను దీవించండి, మరి ఒకసారి అడుగుచూ ఉన్నాను. నాయనా నీకు స్తోత్రములు. పాటలు పాడి నిన్ను మహిమపరుస్తూ ఉండగా మీరే ఘనత మహిమ ప్రభువులు ఆరోపించుకోనమని యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామములో అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, బురాధ్వని ఆకాశంలో ధ్వనించగా అనేటువంటి పాటను పాడుకుని దేవుణ్ణి మహిమపరుద్దాం. బురాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. బురాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. ఆ దినం మిక్కిలి సమీపింప శుద్ధులు అందరూ లేచెదరు. ఆ దినం మిక్కిలి సమీపింప శుద్ధులు అందరూ లేచెదరు. దేవుని బూరా ధ్వనించగా దేవాతి దేవుని సంధించేదాము. దేవుని బూరా ధ్వనించగా దేవాతి దేవుని సంధించేదాము. బూరా ధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. బూరా ధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. కనురెప్ప పాటున మారెదము, మోక్షంలో అందరం చేరేదము. కనురెప్ప
పాటున మారేదము, మోక్షములో అందరం చేరేదము. కన్నీరు దిగులు అచ్చట లేవు, దేవాతి దేవుడు వెలుగై ఉండెను. కన్నీరు దిగులు అచ్చట లేవు, దేవాతి దేవుడు వెలుగై ఉండెను. పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా, మా యేసు మహారాజు వచ్చుచుండెను. పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా, మా యేసు మహారాజు వచ్చుచుండెను. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం. యేసయ్యా మాతో పాటు ఉన్న దేవుడా, మమ్మల్ని రక్షిస్తున్నటువంటి దేవుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ శుక్రవార దినమును ఎంతో ఘనముగా జరుపుకోవాలి ప్రభువా. ఎంతో నిన్ను ఆరాధించాలి తండ్రి. అరబ్బీ దేశాల్లో నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి, నీవు ఇచ్చినటువంటి మహాదైశ్వర్యమును బట్టి నాయనా నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి ప్రభువా. ఇదిగో దేశాలు ప్రభువా నాయనా, ఇదిగో తండ్రి గృహాల్లో ఉండి నిన్ను స్తుతిస్తూ ఉన్నారు నాయనా. రోడ్ల మీద మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నారయ్యా, చెట్టుల క్రింద మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నారు తండ్రి. ఎందుకంటే ప్రభువా, ఇదిగో ప్రభువా, ఈ భయంకరమైనటువంటి దినాలలో మందిరములు మూతవేయబడ్డాయి తండ్రి. అయితే ప్రభువా, ఇదిగో ఈ దేహం అనే ఆలయములో నాయన మీరు ఉండడానికి ఇష్టపడి ఉన్నారు ప్రభువా. ఈ దేహముతో మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. రాజులు సైతం ప్రభువా మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నారు తండ్రి. రాజులు సైతం ప్రభువా మోకాళ్ళు వంగాలని ప్రభువా నీ వాక్యం సెలవిచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మాతో ఉండండి, మాతో ఉండండి. యేసు మాతో ఉండండి, మాతో ఉండండి. యేసయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. ఓ గొప్ప దేవానికి స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. మహోన్నతుడానికి స్తోత్రం. మహాగణుడానికి స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. యేసు నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. మమ్ము ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతు, నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదం. ఓ ఆరాధన, 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 ఆరాధన. ప్రేమించేదం అధికముగా ఆరాధింతు, ఆశక్తితో ప్రేమించేదం. అధికముగా ఆరాధింతు, ఆశక్తితో నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతు, నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్. ఆరాధన, 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 ఆరాధన. యేసయ్యా నీకు స్తోత్రం. నిన్ను స్తుతిస్తూ నా పూర్ణ బలముతో నిన్ను ఆరాధించాలి తండ్రి. రాజంటూ ఉన్నాడు ప్రభు, దావీదైనటువంటి
మహారాజు అంటూ ఉన్నాడు, రాజువైన నా దేవా నిన్ను కనపరిచిదనని ప్రభువా. ఇదిగో తండ్రి, మా బలము వ్యర్థము ప్రభువా, ఎందుకంటే మా బలము ఈ లోకములో వ్యర్థము తండ్రి, మా జ్ఞానము శూన్యము ప్రభువా. యేసయ్యా, మా బలము చేత నిన్ను ఆరాధిస్తే ప్రభువా, నీవు బలార్జుడివై లేచి ప్రభువా మమ్మల్ని కాపాడుతావు తండ్రి. నీ దక్షిణ హస్తము మమ్మల్ని కాపాడుతావు తండ్రి. యేసయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. పూర్ణ మనసుతో ప్రేమిస్తే ప్రభువా, ఘనపరిస్తే ప్రభువా, మిమ్మల్ని మహిమపరిస్తే ప్రభువా, నాయన చూచుచున్నటువంటి దేవుడు తండ్రి. నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. నీవు చూచుచున్నటువంటి దేవుడు ప్రభువా. యేసు, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాలపు శుక్రవారపు ఆరాధనని ప్రభువా నీ పాదాల చెంత చేర్చుకొనమని యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామములో అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. దేవుని యొక్క కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో నా మనసులో అనేకమైనటువంటి మాటలు మెదిలినప్పుడు, ప్రభువు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా మాట్లాడుచు ఉన్నది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచన భాగమును ఒక్కసారి చదువుకుని ఈ వాక్యము ధ్యానము చేద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచన భాగమును ఒక్కసారి మనం ధ్యానిద్దాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడుకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు పలుచును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి నీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షము అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. పెతియేలు కుమారుడైనటువంటి యోవేలు ప్రత్యక్షత అని మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యోవేలు ప్రవక్తలలో చిన్నవాడే, కానీ అంత్య దినములలో దేవుని యొక్క మాటలను తెలియజేసినటువంటి గొప్ప ప్రవక్త. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత్య దినములలో గొప్ప గొప్ప మర్మములను తెలియజేసినటువంటి ప్రవక్త. ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి దినాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మొదటి అధ్యాయము 2వ వచన భాగంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. ఒక్కసారి మనము చూద్దాం. మొదటి అధ్యాయము 2వ వచన భాగము. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలను ఆ బిడ్డలకును రాబో తరము వారికి తెలియచేయుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి దినములలో ఈ భయంకరమైనటువంటి దినములు వచ్చినటువంటి దినములు మనము చూస్తూ ఉన్నాం. ఇంచుమించు ప్రియ దేవుని బిడ్డలారా, జనవరి నెలలో నుండి ఇప్పటిదాకా భయంకరమైనటువంటి కంటికి కనిపించినటువంటి ఒక 100 గ్రాములు కలిగినటువంటి ఒక బ్యాక్టీరియా ప్రియ దేవుని బిడ్డలారా ఈ దేశాలను కుదిపేస్తూ ఉన్నది. అయితే మనము చూసుకున్నట్లయితే ఆ దినములలో భయంకరమైనటువంటి దినములు ఏమున్నాయి అని మనం ఆలోచన చేస్తే, గొంగల పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేయును, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివిచున్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకుని కన్నీరు విడివుడని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. అంత మాత్రమే కాదు, మీరు గోనెబట్ట కట్టండి, చిన్న పిల్లలు మొదలుకుని మీ దొడ్లలో ఉన్నటువంటి పశువుల నిమిత్తము ప్రియ దేవుని బిడ్డలారా
మీరు గోనుబట్ట కట్టి ఉపవసించి వ్రతము ఉండి ఉపవసించి ప్రార్థన చేయడని యోవేలు ప్రవక్త భయంకరమైనటువంటి అంత్యదినములలో జరగవలసినటువంటి తెగులను బట్టి ఆయన ప్రవచిస్తూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగానే ఇటువంటి భయంకరమైనటువంటి దినములను మన పితరులు మనకెప్పుడు తెలియచేయలేదు, మన తండ్రులు మనకెప్పుడు తెలియచేయలేదు. మనము చూస్తూ ఉన్నాము గనుక ఈ దేవుని యొక్క ప్రత్యక్షతను రాబోయే తరం వారికి ఇప్పుడున్నటువంటి బిడ్డలకు తెలియచేయమంటూ ఉన్నాడు. అరే నాయన, ఇటువంటి భయంకరమైనటువంటి దినాలు ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. ఇటువంటి దినాలు వచ్చినాయి గనుక ఇది కేవలము ఇదిగో దేవుని యొక్క రాకడకు సూచనగా ఉన్నాయి, దేవుడి యొక్క రాకడకు సమీపముగా ఉన్నది అని మన బిడ్డలకు తెలియజేయవలసినటువంటి మర్మయుక్తమైనటువంటి మాటలు అని మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, బాగా ఊదిడి, ఇదిగో దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది. అంత్య దినములలో జరగబోయేటువంటి భయంకరమైనటువంటి తెగుళ్లను ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇంచుమించు 700 సంవత్సరాల క్రితము ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇటువంటి భయంకరమైనటువంటి దినములలో మనం ఉన్నాము గనుక ఇప్పుడు మనం ఏమి చేయాలంటే మన బిడ్డలకు లేకుంటే రాబోయే తరము వారికి ఇవి తెలియచేయాలి. ఇటువంటి దినాలు వాస్తవంగా ఇప్పుడున్నటువంటి వారికి అర్థం కాదు, చిన్న చిన్న పిల్లలకు అర్థం కాదు. అయితే కాస్త ఎదిగిన తరువాత ఇదిగో భయంకరమైనటువంటి దినాలు వ్యాపించింది. ఈ భయంకరమైనటువంటి కరోనా ఇంచుమించు 5 నెలల పాటు దేశాలను గడగడలాడించింది, దేశపు రాజులను వలికించింది, దేశంలో ఉన్నటువంటి ప్రజలు సైతము వెన్నులో వణికి పుట్టేటట్టుగా చేసింది. ఇటువంటి భయంకరమైనటువంటి దినాలు మీకు అర్థం కాకపోవచ్చు. అయితే మీ తరము వారికి ఇవి తెలియచేయండి. ఆ చిన్న పిల్లలకు మనం ఏమి చేయాలంటే బోధించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి వాక్యము ఉన్నటువంటి విషయాలను వారికి తెలియచేయాలి. ఇదిగో భయంకరమైనటువంటి దినాలు, గొంగళ పురుగులు విడిచిన దానిని పసరు పురుగులు తినివేయచ్చు ఉన్నాయి. పసరు పురుగులు విడిచిన దానిని ప్రియ దేవుని బిడ్డలారా చీడ పురుగులు తినివేయుచున్నాయి. మిడతలు, ఇవన్నీ భయంకరమైనటువంటి ఈ యొక్క దేవుని సైన్యం, యెహోవా మహాసైన్యమైనటువంటి ఇవన్నీ కూడా వచ్చి పొలముల మీద పడి ఇవంతా కూడా నాశనము చేయించి ఉన్నాయి. అయితే ఇక రాబోయే దినాలు ఏ విధముగా ఉంటాయంటే కరువు దినాలు వస్తాయి. ఈ కరువు దినాల్లో మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధానంలో ప్రార్థించాలి. అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగానే యోవేలు కాలంలో వారందరూ కూడా గోనెబట్ట కట్టి ఇదిగో చిన్న పిల్లలు సైతం, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా కన్యకలు సైతం, దేశ ప్రజలు, పెద్దలు, ప్రతి ఒక్కరు కూడా ఇదిగో పొలము పాడైపోవచ్చు ఉన్నది గనుక, ఈ ప్రపంచము నాశనమైపోవచ్చు ఉన్నది గనుక, పొలమనగా ఈ లోకమునకు సూచనగా కనిపిస్తున్నది, ఈ లోకము నాశన దశకి వచ్చినది గనుక మీరందరూ కూడా చేయవలసినది ఏమిటి అంటే యెహోవా మాట శ్రద్ధగా ఆలకించుడి, చెవి యొగ్గి. ఈ భయంకరమైనటువంటి దినాలు వస్తూ ఉన్నాయి గనుక మీరు ఉపవసించి ప్రార్థన చేయండి, గోనెబట్ట కట్టండి అని యోవేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఎందుకు ఈ సమయాల్లో తెలియజేస్తూ ఉన్నాను అంటే ఇంచుమించు ఇంతకాలము ఈ బాధలను మనం అనుభవిస్తూ ఉన్నాం. తాత్కాలికంగా ఇప్పుడు మనకు అన్ని కూడా సమృద్ధిగానే ఉన్నాయి. రాబోయే దినాలు ఎలాగుంటాయో మనము చెప్పలేము. దేవుని యొక్క వాక్యము చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కరువు సంభవించబోతూ ఉన్నది. అలాంటి సమయంలో ఆకాశము నుండి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదము మనుషుల మీదకి రావాలంటే మనము గోనెబట్ట కట్టాలి, ఉపవసించి ప్రార్థన చేయాలి, వ్రతము కలిగి ఉండాలి. ప్రభువు సన్నిధిలో హృదయపూర్వకముగా ప్రభువు సన్నిధిలో హృదయమును నీళ్లు వలె కుమ్మరించి మనము ప్రార్థనలు చేయాలి. ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రార్థనలు చేస్తూ ఉన్నామా? దేశవ్యాప్తంగా అలలాడిపోవచ్చు ఉన్నాం, భయంకరమైనటువంటి దినాలను చూసి వణికిపోవచ్చు ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నామా? అనేక మంది దైవజనులు, సంఘాలు ప్రార్థనలు చేస్తూ ఉన్నాయి. వారు దైవజనులు లైవ్ లో ప్రసంగిస్తూ ఉంటే, ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆ దైవజనులతో పాటు సంఘ విశ్వాసులు ఏకీభవించి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారికి
దేవుని యొక్క అభయ హస్తము, దేవుని యొక్క దక్షిణ హస్తము ఇస్తున్నటువంటి మాట ఏమిటంటే, దేశమా భయపడకుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేశమా భయపడక సంతోషించుము, గొంతులు వేయుము. ఎంతటి చక్కటి మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. భారతదేశమా, నీవు భయపడవలసినటువంటి అవసరం లేదు. అదే విధముగా ఇంగ్లాండ్ దేశము, కువైట్ దేశాలు, ఏ దేశమైనా, ఇస్రాయేల్ దేశమైనా, ఏ దేశమైనా, ప్రియ దేవుని బిడ్డలారా, భయపడక సంతోషించుము. ఎందుకంటే నీవు ఉపవసించి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా సంతోషించాలి. కుటుంబం అంతా కలిసి ప్రార్థనలు చేస్తే, సంఘం అంతా కలిసి ప్రార్థనలు చేస్తే, విజ్ఞాపనకర్తలు ప్రార్థన చేస్తే మనకు దేవుని యొక్క అభయ హస్తము, దేవుని యొక్క దక్షిణ హస్తము మనకు తోడై ఉండి ఆయన ఇస్తున్నటువంటి గొప్ప ధైర్యము, గొప్ప వాగ్దానం ఏమిటంటే, ఓ దేశమా భయపడకము, భయపడక సంతోషించి గొంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసిను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎన్ని తిప్పలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన ఆశ్చర్య కార్యము చేయాలి. ఎంతమంది ఏదనుకున్నా, ఎంతమంది ఏ విధముగా మాట్లాడినా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు ఉన్నటువంటి మాట సత్యమైనటువంటిది. దేవుని యొక్క వాక్యము బలమైనటువంటిది. దేవుని యొక్క వాక్యము మనల్ని ఆదరించేది. దేవుని యొక్క వాక్యము మనల్ని ధైర్యపరిచేది. దేవుని యొక్క వాక్యము మనల్ని నడిపించేది. దేవుని యొక్క వాక్యము మనకి తోడుగా ఉండేది. దేవుని యొక్క వాక్యము మనకి ఆదరణగా ఉండేది. దేవుని యొక్క వాక్యము దేశాలకు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు, ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యమునిచ్చేటువంటి దక్షిణ హస్తము దేవునిదే. అటువంటి దేవుని యొక్క వాక్యము మనకి చెప్పుచున్నప్పుడు మనము ధైర్యంగా ఉండాలి. ఎందుకు అంటే, వాగ్దానం ఇచ్చినటువంటి వాడు నమ్మదగిన వాడు. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆకాశమును భూమిని సృజించినటువంటి దేవుడు, ప్రవక్తలను నిర్మించినటువంటి దేవుడు, రాజులను సైతం ఏర్పరిచినటువంటి దేవుడు. అట్టి దేవుని యొక్క వాక్యము ఈ రోజున, ఈ ఉదయ కాలము ఆయా దేశాల్లో ఉంటున్నటువంటి బిడ్డలకు ధైర్యాన్ని ఇస్తున్నటువంటి మాట ఏమిటంటే, దేశమా భయపడకము. భయపడకోకుండా ఏం చేయాలంట? భయపడకుండా సంతోషించాలంట. దేవుని యొక్క వాక్య భాగంలో చూసుకున్నట్లయితే ఆది ఖండం నుండి ప్రకటన గ్రంథం వరకు 365 రోజులు కూడా భయపడకని దేవుని యొక్క వాక్యము మనుషులను ధైర్యపరుస్తూ ఉన్నది కనుక, విశ్వాసులను ధైర్యపరుస్తూ ఉన్నది కనుక, ఇదిగో సంఘాలను ధైర్యపరుస్తూ ఉన్నది కనుక, దేశాలను ధైర్యపరుస్తూ ఉన్నది కనుక, దేశాలకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏమిటి అంటే, ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేశమా భయపడకము. చెప్పండి ఎవరికైనా. ఏ దేశం ఉంటే ఆ దేశంలో, ఏ విశ్వాసులైనటువంటి వారు ఏ దేశం ఉంటే ఆ దేశంలో ఈ వాక్యమును విశ్వసించి మీరు చెప్పవలసినటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది, దేశమా భయపడకము. మిడతలు గొంగళ పురుగులు తినివేసి అటండి. గొంగళ పురుగులు తినివేసిన తర్వాత మిడతలు తినివేసి ఉన్నాయట. మిడతలు విడిచిపెట్టిన దాన్ని పసర పురుగులను విడిచిపెట్టినటువంటి దానిని చీడ పురుగులు తినివేసినాయట. చూడండి, ఒక పచ్చని చెట్టు ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చెట్టును మనము చిన్నతనము నుండి ఒక విత్తనమును వేసి, ఆ విత్తనము ఫలించి ఒక మొక్కగా అయిన తర్వాత ఆ మొక్క వృక్షముగా మారుతాడు. వృక్షముగా మారిన తర్వాత మనం వేసినటువంటి ఎరువులను బట్టి ఆ యొక్క చెట్టు ఏం చేస్తుందంటే ఫలాలను ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కటి ఫలాలను. అయితే ఆ ఫలాలను ఇచ్చేటువంటి చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, ఈ రోజున నీకు నాకు, విశ్వాసి అయినటువంటి నీకు నాకు, సంఘంలో ఉన్నటువంటి నీకు నాకు అది పోలికగా కనిపిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చెట్టు ఫలించిన తర్వాత దాని మీదకి ఏ విధముగా ఈ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా గొంగళ పురుగులు దేని మీద వ్యాపిస్తాయంటే, ఎప్పుడైతే ఫలాలు చక్కటి రీతిలో ఫలిస్తాయో గొంగళ పురుగులు ఆ ఫలాల మీద పడతాయట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఫలాలను గొంగళ పురుగులు తినివేస్తే ఆ ఫలాలు ఇంకా ఫలించలేనటువంటి పరిస్థితి ఉంటుంది.
ఆ తర్వాత విషయంలో మనం చూసుకున్నట్లయితే మిడతలు, ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మిడతలు ఏం చేస్తాయంటే ఇంకా మనకి ఆశ ఉంటుంది అది కాస్తదని. అలాంటి సమయంలో ఆ మిడతలు ఆ ఆకులను తినివేస్తాయట. ఆకులను తినివేసిన తర్వాత ఇక మనకి అది చిగురిస్తుందేమో అని మనం అనుకుంటూ ఉంటాం. చిగురించేటువంటి సమయంలో, చిగురించేటువంటి దశలో ప్రియ దేవుని బిడ్డలారా, చిగురించేటువంటి దశలో ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా, గొంగల పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేస్తాయి. మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు. మన చెట్టు ఇంకా పచ్చగానే కనిపిస్తుంది, కానీ ప్రియ దేవుని బిడ్డలారా ఆ పురుగు మట్టికి మనకి కనిపించదు. ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క చిన్న చిన్న ఆ యొక్క కొమ్మలను ఆ పసర పురుగు తినివేస్తుంది. ఇంకా మనిషికి ఆశ ఉంటది, మనిషికి ఆశ ఉంటది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అది ఆ యొక్క పసర పురుగులు విడిచిన దానిని ఇక చివరి దశలో ఏమి చేస్తాయంటే చీడ పురుగులు అవి కనిపించవు. చూడండి, ఒక ఎగ్జాంపుల్కి మన ప్రాంతం అంతా కూడా ఈ యొక్క సముద్ర తీర ప్రాంతము లేకుంటే ఈ కోనసీమలో కొబ్బరి చెట్లు ఎక్కువగా మనకి కనిపిస్తాయి. ఉదాహరణకి ఒక చెట్టుని మనం ఫలిస్తున్నప్పుడు చూస్తూ ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ చెట్టు పైన ఆకులు ఎండిపోతూ ఉంటాయి. ఆ మొదలకు మనము చూస్తూ ఉన్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా ఎర్రగర్రగా ఆ డాగులు కనిపిస్తాయి. ఆ డాగులను తీస్తూ ఉన్నప్పుడు ఆ చెట్టుని ఉన్నటువంటి ఆ డాగులను మనము ఆ కత్తితో కోస్తూ ఉన్నప్పుడు అందులో కనిపించినటువంటి చీడ పురుగులు ఉంటాయి. ఈ చీడ పురుగులు ఏం చేస్తాయంటే కనిపించవు, చెట్టులాగానే ఉంటుంది, మనకి ఇంకా ఆశ కలుగుతూ ఉంటుంది. అలాంటి తరుణంలో ఈ మర్మమును మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే మనకి కనిపించినటువంటి భయంకరమైనటువంటి ఒక బ్యాక్టీరియా అలనాడిస్తూ ఉన్నప్పుడు ఆ చీడ పురుగుకి ఉదాహరణకు తీసుకోండి, ఆ లోపల ఉన్నటువంటి ఆ బెరడును మొత్తము కూడా ఒలిచి వేసినప్పుడు ఆ చెట్టు చనిపోతుంది, మనకి మిగిలేది ఇక ముద్దే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనకి ఆశ ఉన్నదంటే యెషయా గ్రంథంలో మనం 11వ అధ్యాయంలో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను అంటే మనకి ఆశగా ఉంటది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మోడు వారినటువంటి జీవితాలను చిగిరింప చేసేటువంటి శక్తి ఎవరికి, సామర్థ్యము ఎవరికి ఉన్నది అంటే అది మనము కలిగి ఉన్నటువంటి దేవాది దేవునికి మాత్రమే. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయనకి మాత్రమే ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇలా ప్రార్థన చేసినప్పుడు ఈ 2వ అధ్యాయము 25వ వచన భాగంలో మనం చూసుకున్నట్లయితే ఈ విధముగా వ్రాయబడి ఉన్న, దయచేసి సహాయం చేయమ్మా. మీరు కడుపారతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమున స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసరి పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరములు పంటను మీకు మరలా నేను ఇత్తును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ విధంగా తర్వాత వ్రాయబడినటువంటి మాట మనము చూసుకున్నట్లయితే నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన మీద మనం నమ్మిక ఉంచితే కనుక, ఆయన మీద మనం విశ్వాసం ఉంచితే కనుక, ఆయన వాగ్దానం మీద మనం ఆనుకుంటే గనక దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఓ ప్రియ జనాంగమా, ఓ ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో మిమ్మల్ని ఎన్నడూ, నా జనులను ఎన్నడూ నేను సిగ్గుపడలేను. అందుకే అంటూ ఉన్నాడు, దేశమా భయపడకము, దేశమా భయపడకము అని చెప్పుచూ ఉన్నటువంటి మాట. ఇంకా చాలా రోజులు మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఒకరు 2 సంవత్సరాలు, ఒకరు 3 సంవత్సరాలు, ఒకరు నెలలు, ఒకరు జనవరి, ఒకరు డిసెంబర్, ఇలా ఈ యొక్క తెగులు ఈ లోకం మీద ఉంటుందని చాలా మంది అంటూ ఉన్నారు. కానీ దేవుడు తలుసుకున్నాడు అంటే, ఆయన దక్షిణాస్తము మనకి తోడుగా ఉన్నది అంటే, కనురెప్ప పాటున ఆయన దానిని నాశనము చేయగల శక్తిమంతుడై ఉన్నాడు. రండి యెహోవా యొద్దకు, సాగిలపడి మోకరిల్లండి. ఓ దేశ ప్రధానులారా, లేకుంటే దేశపు జనులారా, పెద్దలారా, మీరందరూ ఏకముగా కూడి రండి ఆయన పాదముల యొద్దకు, ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏమిటి అంటే,
నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన మీద మనము ఏమి చేయాలంటే నమ్మిక ఉంచాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచన భాగమును ఒక్కసారి మనం ధ్యానము చేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచన భాగము. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రము ఉంచుమని సమాజపు మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని ఎవరినైనను తమము ఎంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నది గాని చనిపోలేదు అని వారితో చెప్పను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీరు నమ్మిక మాత్రమే ఉంచండి. చాలా మంది చనిపోతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది చనిపోతూ ఉన్నారు. కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే 70-80 ఏళ్ళు వృద్ధులు కూడా నా యేసు నన్ను బ్రతికించాడు అని గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. చనిపోయిన వారు సహితము కూడా లేపనటువంటి దేవుడు మన దేవుడు. అందుకే అని చెప్పి ఉన్నాడు, ఇదిగో మనుషులు చనిపోతూ ఉన్నారు. దేశవ్యాప్తముగా ప్రపంచవ్యాప్తముగా కొన్ని వేల మంది లక్షల మంది చనిపోవచ్చు ఉన్నారు. ఇదిగో ఈ భయంకరమైనటువంటి ఈ అంత్య దినాలలో ఈ చూసి మనుషులు భయపడిపోవచ్చు ఉన్నారు, అంగలార్చుచు ఉన్నారు, ఏడ్చుచు ఉన్నారు, గొల్లు చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుని యొక్క మాటను మనము గనుక నమ్మిక మాత్రం ఉంచితే గనుక ప్రియ దేవుని బిడ్డలారా చనిపోయిన వారు సైతము లేపోయేటువంటి దేవుడు. అందుకేనంటూ ఉన్నాడు, దేశమా భయపడవద్దు, దేశమా భయపడవద్దని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దుబాయ్ ప్రాంతంలో అబు దుబాయ్లో ఉంటున్నటువంటి సంఘ బిడ్డలారా, దేశమా భయపడకు. ముఖ్యముగా న్యూ జెరూసలేం బిడ్డలకు దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప ధైర్యం ఏమిటి అంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో భయపడవద్దు. మన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. నమ్మిక మాత్రము ఉంచండి. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే నమ్మిక ఉంచండి. అటువంటి గొప్ప ప్రవచనము దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ అంత్యకాల దినాల్లోనే దేవుని యొక్క ఉగ్రత దినములు వస్తూ ఉన్నాయి. భయంకరమైనటువంటి దినాలలోనే ఈ మాట తెలియజేస్తున్నటువంటి ఈ మాట ప్రియ దేవుని బిడ్డలారా, భయపడవద్దు. దేశమా మనిషికి కాదు, దేశానికే భయపడొద్దు అంటూ ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రాన్నే భయపడొద్దు అంటూ ఉన్నాడు. ఆయా రాష్ట్రాలనే భయపడొద్దని దేవుని యొక్క వాక్యం. దేశాన్నే సరౌండింగ్ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున భారతదేశం ఉన్నది అంటే 130 కోట్ల మంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి జనాభా. అయితే ఆ 130 కోట్ల మందికి కూడా తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే దేశమా భయపడవద్దు. దేశానికి మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళైనా చూడండి, ఈ మాట మనకి కనిపిస్తుందేమో. ఒక పరిశుద్ధ గ్రంథంలోని మాత్రమే ఈ మాట మనకి కనిపిస్తుంది. దేశమా భయపడవద్దు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని యొక్క వాక్యము మనుషులను ధైర్యపరుస్తుంది. దేవుని యొక్క వాక్కు మాటలు, దేవుని యొక్క సన్నిధానము, దేవుని యొక్క కృప మనుషులను ఆవరిస్తుంది. దేశమా భయపడవద్దని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక మనము భయపడవద్దు. కారణము ఏమిటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, కారణము ఎందుకు అంటే దేవుని యొక్క మాట ఎందుకు భయపడవద్దు అని తెలియజేస్తూ ఉన్నది అంటే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచన భాగమును మనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచన భాగమును ఒకసారి మనం చూద్దాం. బూదిగంతం నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడు అనియు
నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పుచున్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేసేవాడును నేనే, నీతియను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియా సంగమా, ఈరోజు దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట, భయపడవద్దు, భయపడవద్దు. దేశమా భయపడవద్దు. భయపడుచున్నావా? ఈ భయంకరమైనటువంటి పరిస్థితిని చూసి భయమే. కుటుంబాలు భయపడుతూ ఉన్నాయి, బిడ్డలు భయపడుతూ ఉన్నారు, సంఘాలు భయపడుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియా దేవుని బిడ్డలారు ఎక్కడి వారు అక్కడ ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. అలాంటి వారికి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, దేశమా భయపడవు, దేశమా భయపడవు. దేశానికి వచ్చినటువంటి ముప్పు ప్రియా దేవుని బిడ్డలారు, దేశమా భయపడవద్దని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చి ఉన్నది. మరలా సంతోషించేటువంటి గొప్ప రోజులు మనకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన దక్షిణ హస్తం అంట మనకు తోడుగా ఉంటుందంట. ఎందుకంటే మనను ఆయన సృజించుకుని ఉన్నాడు, మనలను ఆయన ఆదుకుని ఉన్నాడు. ఆయన శిలువ రక్తము ద్వారా మనల్ని ఉపేక్షించాడు. ప్రియ దేవుని సంగమా, ఉపేక్షించాడు. అట్టి కృపాధన్యత మీకును, సంఘాలకును, దేశాలకు ఉండాలని తెలియజేస్తూ ఈనాడు ఆ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి మేము వచ్చినాం ప్రభు. అయినా ఇక ఎంతకాలం ప్రభు నిరీక్షణతో మేము చూడాలి ప్రభు. అయితే దేశం భయపడకని చెప్పుచున్నారు, సంఘాల భయపడకవద్దని చెప్పుచున్నారు. ఎక్కడ చూసినా ఈ భారతదేశంలో సంఘములు మూయబడ్డాయి, దేశాల్లో సంఘాలు మూయబడ్డాయి ప్రభు. నేను స్తుతించేటువంటి, సంతోషించేటువంటి పరిస్థితి లేదు ప్రభు. ఇదిగో ఇళ్లలోనే మాత్రమే ప్రభు నేను స్తుతిస్తూ ఉన్నాం, గనపరుస్తూ ఉన్నాం. మాకు సంతోషం లేదు ప్రభు. అందుకే నువ్వు చెప్పుచూ ఉన్నావు, దేశవ్యాప్తంగా చెప్పుచూ ఉన్నావు, దేశమా భయపడవద్దు, సంతోషించుకొని చెప్పుచూ ఉన్నావు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును మా హృదయంలో కన్వాయించుకుని తండ్రి, మా హృదయంలో ఉంచుకుని ప్రభు ధైర్యపరుచు ఉన్నాము తండ్రి, ధైర్యపరుస్తూ ఉన్నామయ్యా. అందును బట్టే ప్రభు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నానా దేశంలో ఉన్నటువంటి సేవకులను మీరు ఆదుకోనండి తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రము. సంఘాలను మీరు ఆదుకోనండి ప్రభు. సంఘ బిడ్డలు చెదిరిపోకుండా ప్రభు, ఇదిగో నాయన మరలా ప్రభు గూటికి రావడానికి ప్రభు మీరే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామములో అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క దయా, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును సన్నిధిని తల వంచినటువంటి బిడ్డలకును, ఈ లోకములో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకును, లోకస్తులకును సదా తోడై నుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.